హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ టాపిక్ వచ్చేసి డైరెక్టర్స్ బిగ్గర్ దెన్ హీరోస్. జనరల్‌గా ఇంతకు ముందు ఒక మూవీకి హైప్ రావడానికి లేదా ప్రొడ్యూసర్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆ మూవీలో యాక్ట్ చేసే హీరోపై డిపెండ్ అయి ఉండేది. ఆ హీరోకి ఉండే మార్కెట్, ఫ్యాన్ బేస్, ప్రీవియస్ మూవీ కలెక్షన్స్ వీటి మీద బేస్ అయి ఉండేది. కానీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారంటే ఒక సినిమాని ఆ మూవీలో హీరో ఎవరనేది సెకండరీ థింగ్. ఆ డైరెక్టర్స్ వల్ల వస్తుంది ఆ మూవీకి హైపు. అటువంటి డైరెక్టర్స్ మన ఇండియాలో ఎవరెవరు ఉన్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వాళ్ళకి ఎందుకు అంత క్రేజో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ముందుగా ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి అంటే ఒక బ్రాండ్ లాగా మారింది మన ఇండియన్ సినిమాలో. 'బాహుబలి' మూవీ రిలీజ్ అవ్వకముందు కూడా సేమ్ ఇదే సిట్యుయేషన్ మన టాలీవుడ్‌లో. రాజమౌళికి ఇంత క్రేజ్ రావడానికి కారణం సక్సెస్ రేషియో ఒకటే కాదు. ప్రతి మూవీతో బౌండరీస్‌ని పుష్ చేయడం. 'బాహుబలి' ఫ్రాంచైజ్‌తో ఇండియన్ సినిమాలో కొత్త స్టాండర్డ్స్‌ని సెట్ చేశారు. 'ట్రిపుల్ ఆర్' సినిమాతో మన ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాకి పరిచయం చేశారు. వీటికి ముందు కూడా 'మగధీర', 'ఈగ' లాంటి మూవీస్‌తో మన తెలుగు మూవీస్‌లో కొత్త స్టాండర్డ్స్‌ని సెట్ చేశారు. ఆడియన్స్‌లో రాజమౌళి ఫిల్మ్ అంటే ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. ఒక ఆడియన్సే కాదు చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ రాజమౌళిని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటారు. అది రాజమౌళికి ఉన్న క్రేజ్. ఇది ఒక్క సినిమాతో వచ్చింది కాదు. ప్రతి మూవీతో మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం వల్ల వచ్చిన క్రేజ్. నేనైతే ఈసారి 'వారణాసి' మూవీతో మన రాజమౌళి ఫిల్మ్స్‌ని ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఈసారి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే 'ఎస్ఎస్ఆర్' మూవీస్‌లో 'ఈగ' మూవీ నా ఫేవరెట్ మూవీ. మరి మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి 'సందీప్ రెడ్డి వంగ'. పేరు గుర్తుంది కదా! కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళు తీసే మూవీస్ మిగతా డైరెక్టర్స్‌తో కంపేర్ చేసుకుంటే ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. వాళ్ళు స్క్రీన్ మీద ఏమైతే చూపిద్దాం అనుకుంటారో ఎటువంటి ఫిల్టర్ లేకుండా అలాగే చూపిస్తారు. వాళ్ళలో ఒకడే నిజం చెప్పాలంటే వాళ్ళందరికీ బాబు లాంటోడు మన 'సందీప్ రెడ్డి వంగ'. 'సందీప్ రెడ్డి వంగ' మూవీ మేకింగ్ స్టైల్‌కి ఆడియన్సే కాదు డైరెక్టర్స్ కూడా ఫ్యాన్స్ అయిపోయారు. ఇంత క్రేజ్ రావడానికి కారణం 'సందీప్ రెడ్డి వంగ'కి మూవీపై ఉన్న ప్యాషన్ నిజం చెప్పాలంటే పిచ్చి. ఆ మ్యాడ్‌నెస్‌ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇక 'ప్రభాస్‌తో' తీస్తున్న 'స్పిరిట్' మూవీ ఎలా ఉంటదనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే ఈ మూవీ డార్లింగ్ కెరియర్‌లో వన్ ఆఫ్ ది మెమరబుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆ ఎలివేషన్ సీన్స్, డార్క్ థీము. ప్రశాంత్ నీల్ మూవీస్‌లో హీరోస్‌కి ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో స్పెషల్‌గా చెప్పవసరం లేదు. ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా చొక్కాలు చించేసుకుంటారు. ఆ రేంజ్‌లో ఉంటాయి ఎలివేషన్ సీన్స్. ప్రశాంత్ నీల్‌కి ఇంత క్రేజ్ వచ్చింది 'కేజీఎఫ్' చాప్టర్స్‌తో. 'కేజీఎఫ్ చాప్టర్ 1'తో తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ని ఆడియన్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసి అటెన్షన్ గ్రాబ్ చేశాడు. 'కేజీఎఫ్ చాప్టర్ 2'తో అయితే మాత్రం ఆడియన్స్‌కి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్‌లో కొన్ని ఫిక్స్ అయి ఉన్నాయి. ఆ కొత్త వరల్డ్, ఆ డార్క్ థీమ్, అలాగే హీరోకి ఇచ్చే నెవర్ బిఫోర్ ఎలివేషన్ సీన్స్. ఇక ఎన్టీఆర్ అన్నతో తీస్తున్న మూవీ ఎలా ఉంటుందో తెలీదు గానీ ఒకటి మాత్రం ఫిక్సు. సేమ్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' లాగానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు 'ఎన్టీఆర్' అన్న మూవీ కోసం వెయిటింగా? లేదా 'సలార్ 2' కోసం వెయిటింగా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్‌గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ ఆదిత్య ధర్. 'ధురంధర్ 1 అండ్ 2' రిలీజ్ అయ్యాక యాక్టర్స్ గురించి కాదు, ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. ఆదిత్య ధర్ ఆ క్యారెక్టర్స్‌కి ఇచ్చిన పీక్ డీటెయిలింగ్‌కి ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. నిజం చెప్పాలంటే ఆదిత్య ధర్ ఆ మూవీస్‌లో ఇచ్చింది పీక్ డీటెయిలింగ్ కాదు, పీకే పీక్ డీటెయిలింగు. ప్రస్తుతానికి ఆదిత్య ధర్‌కున్న క్రేజ్ ఎలాంటిదో స్పెషల్‌గా చెప్పవసరం లేదు. నేనైతే నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఫైనల్‌గా వీళ్ళు మన ఇండియన్ డైరెక్టర్స్, హీరోలకి మించి క్రేజ్ ఉన్నవాళ్ళు. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫైనల్‌గా ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఫైనల్‌గా దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.